ఈ సమయం ఇచ్చిన అందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏందంటే, మా బాబుకి 5 రోజుల నుంచి జ్వరం కాస్తనింది. మోపూర్‌లో కళ్యాణ్ దగ్గర ఇంజెక్షన్‌లు ఏపిచ్చాము. తగ్గలేదు. మళ్ళీ తీసుకెళ్ళి అక్కడే ఇంజెక్షన్‌లు ఏపిచ్చాము. తగ్గలేదు. అయినా జ్వరం వస్తానే ఉంది. పోతానే ఉంది. ఆ పిల్లోడికి ఎక్కువ 110 జ్వరం కాస్తనింది. ఆమెను నేను ప్రార్థన చేసుకుంటూ ప్రేయర్ ఆయిల్ పోస్తున్నాను. అయినా తగ్గలేదు. ఆమెనేంటే హాస్పిటల్‌కి తీసుకెళ్తే బ్లడ్ టెస్ట్ చేపిస్తే అబ్బాయికి కణాలు తగ్గుతున్నాయని చెప్పారు. ఆమెను ఇంజక్షన్లు వేపించి సెలూన్లు 2 కట్టారు. ఆమెను ఇంటికి తీసుకొచ్చినా కానీ పిల్లోడికి జ్వరం తగ్గకుండా మూసిన కన్ను తెరవకుండా ఉండాడు. అప్పుడు నేను ఏడ్చి ప్రార్థన చేసి బైబిల్ పైన పెట్టాను. ఏంది ప్రభువా, నేను హిందువుల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేసి నువ్వు ఇచ్చిన బిడ్డ కదా, నీ చిత్తం ఎలా ఉంటే అలా జరిపించు, నా కుటుంబంలో ఏంది ఒకటేమని శోధనలు అయిపోయినాయి అని నేను కన్నీరు విడిచి నైట్ 12 గంటలప్పుడు ప్రార్థన చేసి ప్రేరాలు పూసాను. తెల్లారే లోపల నా బిడ్డ సమాధానంగా ఉండి తిరగాలి, లేచి కళ్ళెత్తి చూసి మాతో మాట్లాడాలని భలే కన్నీరు గార్చి వేడ్చి అడిగాను దేవుణ్ణి. అప్పుడు నిద్రలేసి నా బిడ్డ లేచి మా నాకు ఇడ్లీ పెట్టని అడిగాడు. చక్కటి సమాధానం ఇచ్చిన దేవాతి దేవునికి వందనాలు. ఇదే నా సాక్ష్యం. తెలుసా దేవుడికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, కొంచెం పోయిన నెల నుంచి ఈ నెల దాకా కొంచెం మాకు శ్రమలో ఉన్నింది. ఏ ఊరు ప్రయాణం కానీ ఇటు పోతుండా మాకు శ్రమలో ఉన్నింది. కానీ ప్రార్థన చేసుకుంటా ఉన్నాము. దేవుడు ఆ శ్రమలో నుంచి తప్పించాడు. కొంచెం డబ్బు విషయంలో కూడా మాకు సహాయము చేయాలని దేవుడిని అడిగాము. దేవుడు సహాయము యాజకుల ద్వారా మాకు సహాయం చేశాడు. దేవుడు ఈ చేసిన మేలు మేము మర్చిపోలేము. యాజకుల ద్వారా మాకు సహాయం చేశారు. కానీ అది సహాయం చేసినందుకు ఆ యాజకులకి మరొక్కసారి వందనాలు చెప్పుకుంటున్నాను. ఇదే నాకు దేవుడు చేసిన మేలు. ఇవాళ మనవడు పుట్టినరోజా, ప్రార్థన చేయండి. సంవత్సరం వెళ్ళిపోయి 2వ సంవత్సరం వస్తుంది. అందరికీ వందనాలు సార్. నా సాక్ష్యం ఏంటంటే సార్, మా బర్రెకి పాలు తీస్తుంటే ఒక రమ్ములో నుంచి రక్తగడ్డలు వచ్చాయి సార్. రక్తం పడింది. మా ఆయన తీసుకొని వచ్చి రక్తం వస్తుంది, గడ్డలు కట్టినట్టుంది అని చెప్పాడు సార్. మాకు అంతకుముందు ఒక బర్రెకి కూడా అట్లాగే రక్తగడ్డలు వస్తే ఆ రొమ్మే లేకుండా ఎండిపోయింది, పాలే లేకుండా. అప్పుడు చాలా నష్టపోయాం మేము ఒక బర్రె గురించి కూడా. అప్పుడు పాలు తెల్లారి లేచిపోయి పాలు తీస్తున్నాను సార్. ప్రార్థన చేసుకున్నాను, నాయనా ఈ రొమ్ములో నాయనా రక్తం రాకుండా నాయనా ఉంటే నాయనా నేను సాక్ష్యం చెప్పుకుంటాను ప్రభా నాయనా అని ప్రార్థన చేసుకున్నాం సార్. అప్పుడు సన్న గుల్ల లాంటి రక్తపు తీగలు పడ్డాయి. రక్తం రాకుండా ఆగిపోయింది. అదే సార్ నా సాక్ష్యం. దేవుడు నాకు ఎంతో గొప్ప మేలు చేశాడు సార్. ఆ రొమ్ముల నుంచి ఇప్పుడు రక్తం రావట్లేదు సార్. మామూలు పాల దారులే వస్తున్నాయి సార్ తెల్లగా. దేవుడికే మహిమా ప్రభావం కలుగును గాక. ఆమేన్. మొన్న బుధవారం నైట్ 8:30కి నేను అక్కడ అంగడి దగ్గర నుంచి పైకి లేస్తే మనిషి వెనక పట్టుకొని తోసినట్టు ఉండింది సార్. నాకు ఇట్లాగేందబ్బా అని చెప్పి లేచి గొల పట్టుకొని లేచి నిలబడా. సునీల్ వచ్చి మా తాగినోడు ఊగినట్టు అవుతున్నావా అన్నాడు. ఏందోరా తల దోసినట్టు ఉంది అంటే ఆమె తీసుకొచ్చి ఇంటికాడ వదిలేసాడు. ఆ నైట్ అంతా అసలు నిద్ర లేదు. లేస్తే తల దోసేస్తా ఉంది. తెల్లారి ఉదయాన ప్రార్థన చేపించిన కాడ నుంచి కొంచెం నెమ్మది వచ్చింది సార్. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్తే ఏం లేదులేమ్మా, టెన్షన్ వల్ల కొంచెం బీపీ పెరిగింది, ఏం కాదులే, ఈ మాత్రలు పెట్టేసాను. బీపీకి పెట్టలేదు, నీకు తల తిరిగిన దానికి మాత్రం పెట్టాను, కొంచెం 2 రోజులు రెస్ట్ తీసుకోమ్మా అని చెప్పాడు సారు. నా గురించి ప్రార్థన చేసిన వాళ్ళకి అందరికీ వందనాలు సార్. దేవుడికి వేలాదిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను సార్. నా చిన్న సాక్ష్యం దేవుడు దీవించును. మొన్న శనివారం నాడు ఇంట్లో మేము ప్రార్థన ఏర్పాటు చేసుకున్నాము. దాని నిమిత్తము వాతావరణం కోసం ప్రార్థన చేయమన్నాను. మీరు అందరూ చేసినందుకు వందనాలు. ఆ ప్రార్థన ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే, కొంతకాలంగా మా భార్యకు కడుపులో నొప్పి వచ్చి కడుపు ఉబ్బిపోతా అన్నం తినలేక బాధపడతా ఉండేది. హాస్పిటల్కి తీసుకెళ్తే ఒక వారానికి టాబ్లెట్ ఇచ్చారు. టాబ్లెట్ వేసుకున్నాము కానీ తగ్గలేదు. ఆమె ఏంటంటే దేవుని మీద నమ్మకం ఉంచి ఒక 2 నెలల నుంచి అన్నం లేకుండా ప్రతి పూట అన్నం తినాలంటే భయపడేది.
కానీ మాకేమో అన్నం వండి మాకు పెట్టేది, ఆమె తినకుండా అట్టే ఉండేది. దేవుని నమ్ముకొని దేవునిపై భారం వేసి అట్లాగే అన్నం లేకుండా అట్లే ఉంటుంది. ఏదో ఒక చిన్న జ్యూస్ తాగడం, మంచినీళ్ళు, మజ్జిగ అట్లా. సరే హాస్పిటల్కి వెళ్తావంటే వద్దు, నేను ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటాను అని చెప్పి అన్నది మొన్న. అందు నిమిత్తం మేము ప్రార్థన ఏర్పాటు చేసుకున్నాము. అదేవిధంగా మాకు మ్యారేజ్ డే అని చెప్పి అదే రోజు వచ్చింది. దానికోసం కూడా మీరు అందరూ ప్రార్థన చేశారు. ఇలా మాకు దేవుడు ఆ నొప్పి లేకుండా చేసేసి, కడుపులో ఉబ్బరం లేకుండా చేసేసినందుకు, ప్రార్థన ఏర్పాటు చేసుకున్నందుకు దేవుడు చేసిన మేలుని బట్టి మేము కృతజ్ఞతగా ఆ ప్రార్థన ఏర్పాటు చేసుకున్నాము. ఆ ప్రార్థన ఏర్పాటు చేసుకునే టైంలో వర్షం పడతా ఉండింది. అందు నిమిత్తం కూడా మీరు అందరూ ప్రార్థన చేశారు. అదేవిధంగా మా ఇంటికి దగ్గర కోతివేట దూరంలోనే 50 మీటర్ల దూరంలోనే వినాయకుని పెట్టి వాళ్ళు గందరగోళం గరుచుకుంటా ఆర్ఎస్ఎస్ వాళ్ళని ఏం లేకుండా మాకు ప్రార్థన సంతోషకరంగా జరిగించినందుకు దేవునికి వందనాలు చెప్పుకుంటున్నాను. ప్రార్థన చేసి మీ అందరికి కూడా వందనాలు చెప్పుకుంటున్నాను. ఇదే నా సాక్ష్యం సార్. స్వర్ణలత గారు, స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఉదయకాలంలో పునరుద్ధాన దినమున ప్రభా నీ పాదములు చెంతకొస్తున్నాం, సహాయం చేయండి, కార్యాలు చేయండి ప్రభా. నీకు వందనాలు. మొదటిగా అదిగా ప్రభా మంజులా సిస్టర్ నాయన జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మంజులా సిస్టర్ యొక్క కుటుంబంలో మీరు చేసిన గొప్ప కార్యములకై మీరు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో నాయన బిడ్డల విషయంలో గొప్ప కార్యములు చేశారు ప్రభా. హాస్పిటల్లో పెట్టుకుని ఉండగా ప్రభా, హాస్పిటల్లో ఉన్న పిల్లల్ని ప్రభా మీరు స్వస్థపరిచారు, బాగు చేశారు ప్రభా. తల నుంచి అరికాల వరకు మీరు బాగు చేసిన దేవుడు, పరమ వైద్యుడు ప్రభా. నీకు వందనాలు. అలాగే ప్రభా మాధవి సిస్టర్ గారి యొక్క కుటుంబంలో కూడా గొప్ప ఆశ్చర్య కార్యమును మీరు జరిగించారు ప్రభా. నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థించినప్పుడు ప్రభా వాళ్ళనైనా పశువుల విషయంలో గొప్ప కార్యములు చేశారు ప్రభా. నీకు వందనాలు. పాల విషయంలో నాయన పాలిస్తున్న బర్రె ప్రభా రక్తము గడ్డలు వస్తున్నాయని ప్రభు వాళ్ళు తెలుసుకుని నాయన ఆ యొక్క బర్రె నిమిత్తము ఆ యొక్క పాల నిమిత్తం ప్రార్థించారు. మీరు నాయన ప్రార్థన ఆలకించి జవాబునిచ్చారు. నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. అలాగే నాయన ప్రభా పవిత్రమైన విషయంలో నా తండ్రి అనేకమైన కార్యాలు మీరు జరిగించారు ప్రభా. నీకు స్తోత్రాలు. కూతురు విషయంలో, బిడ్డల విషయంలో, వారి కుటుంబంలో, వారి రక్త సంబంధికుల విషయంలో గొప్ప కార్యములు జరిగించారు ప్రభా. బిడ్డకు నాయన ధన సహాయం మీరు దయచేశారు ప్రభా. దైవజనుల ద్వారా, విశ్వాసుల ద్వారా, మనుషుల ద్వారా నా తండ్రి మీరు సహాయం చేయగలిగిన దేవుడు నీవేనని మరి నమ్ముచున్నాను తండ్రి. ఆయనకు వందనాలు. స్వర్ణలతాన్ని జ్ఞాపకం చేసుకోండి. నేను కుమార్తెను కూడా నా తండ్రి ప్రభా నీ కృప కలిగిన హస్తముల చేతికి అప్పగించుకుంటున్నాను. ఆ బిడ్డ కుటుంబంలో మీరు చేసిన కార్యములు ప్రభా, ఆ బిడ్డను మీరు స్వస్థపరిచారని, బాగు చేశారని, కుటుంబంలో ఆశ్చర్య కార్యములు జరిగించారని మరి నేను నమ్ముతున్నాను. సహాయం చేయండి. ఇసాక నా కుటుంబంలో కూడా ప్రభా మీరు చేసిన కార్యములకై నాయన నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంకా నాయన అనేకమైన కార్యములు వారి కుటుంబంలో జరుగును గాక. వారి కుటుంబంలో నాయన ఆశ్చర్య కార్యములు, దీవెనలు ప్రభా మీరు కుమ్మరిస్తున్నారని మేము నమ్ముచున్నాము. ఈ బిడ్డలందరూ ప్రభా గొప్ప విశ్వాసంతో, నమ్మకంతో నీ పాదములు చెందజేరి ప్రార్థించినప్పుడు ప్రార్థన ఆలకించి ప్రార్థనలకు జవాబు ఇచ్చిన నాయన దేవానికి వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ నామానికి ప్రభువా మీరు మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రభువా స్తుతించి ప్రార్థించి అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.